హాయ్ హలో వెల్కమ్ టు ఇట్స్ యూటీవీ హెల్త్. అయితే మీలో చాలా మందికి ప్లాస్టిక్ సర్జరీ అంటే ఏంటో తెలుసా? లేదా కాస్మెటిక్ సర్జరీ ఎందుకు చేస్తారు? అసలు వీటి ట్రీట్మెంట్స్ ఏ విధంగా ఉంటాయి? ఏ సమస్యలు ఉంటే ఎటువంటి సర్జరీస్ చేస్తారు? ఇలాంటి డౌట్స్ అన్నీ కూడా చాలా చాలా ఉంటాయి కదా! కానీ ఇవన్నీ కూడా క్లారిఫై చేసుకోవాలంటే ఏదో గూగుల్‌లో సెర్చ్ ఇవ్వడమో, లేదా ఇన్‌స్టాగ్రామ్‌లో ఎవరో తెలియని వ్యక్తులు చెప్తే నమ్మడమో కాదు. ఒక ప్రాపర్ బోర్డ్ సర్టిఫైడ్ డాక్టర్‌తో మాట్లాడితేనే మనందరికీ కూడా ఒక ప్రాపర్ క్లారిటీ అనేది వస్తుంది. గైడెన్స్ అనేది దొరుకుతుంది. సో, మీ అందరి డౌట్స్ కూడా క్లియర్ చేసేందుకు మనతో పాటు ఈరోజు ఉంది డాక్టర్ సుమా సంధ్యాల గారు. సో, తనొచ్చేసి సీనియర్ ప్లాస్టిక్ ఇంకా కాస్మెటిక్ సర్జన్ అనమాట. డాక్టర్‌తో మాట్లాడి మనకున్న డౌట్స్ అన్నిటిని కూడా క్లియర్ చేసుకుందాం. హలో డాక్టర్. హలో అండి. సో, కొంతమంది హెల్తీగా ఉన్నప్పటికీ, ఫిట్‌గా ఉన్నప్పటికీ కూడా స్టిల్ వాళ్ళ కాన్ఫిడెన్స్‌ని ఫీల్ అవ్వలేరనమాట. అది దేనికై ఉండొచ్చు? సో, నార్మల్‌గా చాలా మందికి ఎంత అంటే జిమ్ చేస్తూ ఉంటారు, డైట్ చేస్తూ ఉంటారు, హెల్తీగానే తింటారు. హ్మ్. బట్ కొన్ని హ్యాబిట్స్ వల్ల అవ్వచ్చు ఆర్ మన క్యాలరీ డెఫిసిట్ అంటాం గదా! మన తినేదానికి, స్పెండ్ చేసేదానికి డెఫిసిట్ ఉంటేనే మనం వెయిట్ లాస్ అవుతాము హ్మ్. అంటాం. కొంతమందికి అది సరిగ్గా మేనేజ్ చేయలేకపోవడం వల్ల ఆ కాన్ఫిడెన్స్ అన్నది ఉండదు. అంటే బాడీ మీద లైక్ అక్కడ లావుంది, ఈ పర్టిక్యులర్ డ్రెస్సింగ్ యేసుకుంటే నాకు బాలేదు అలాంటివి చాలా మందికి కామన్‌గా ఫేస్ చేస్తుంటాం మా దగ్గరికొచ్చే పేషెంట్స్‌కి. హ్మ్. సో, వాళ్ళేంటంటే ఫిట్‌నెస్ అన్నది మేము గూడా జెప్తూ ఉంటాం అందరికి. అది కాకుండా డైట్ కూడా జెప్తాము. ఈ 2 అవ్వలేనప్పుడు మా దగ్గరనే వస్తే అప్పుడు బాడీ కాంటూరింగ్ అని చెప్పి చేయొచ్చు. బాడీ హుహు. కాంటూర్‌లో మనకు చాలా రకాలుంటాయి. సో, అవి చేయడం వల్ల ఏంటంటే పర్టిక్యులర్ ఏరియాస్‌ని టార్గెట్ చేసి ఏదైనా అబ్‌నార్మల్‌గా కనిపిస్తున్నా ఆర్ వాళ్ళకి నచ్చకుండా ఉన్నా కొన్ని హ్మ్. క్లోథింగ్స్‌లో బల్జెస్ కనిపిస్తున్నా అలాంటివి హ్మ్. కరెక్ట్ చేయొచ్చు. సో, దాన్ని బాడీ ఓకే. కాంటూరింగ్ అని చేస్తాం. సో, యూజువల్‌గా ఈ డబల్ చిన్ ఇంకా మనకి హిప్ ఏరియాలో మనకి బాగా హెల్ప్ అవుతదేమో గదా! ఇది? సో, కొన్ని డిపాజిట్స్ ఉంటాయి. హ్మ్. దాన్ని రెసిస్టెంట్ డిపాజిట్స్ అంటాము. హ్మ్. వాటికేంటంటే ఎంత జిమ్మింగ్ చేసినా, ఎంత మనం ఫిట్‌నెస్ ఉన్నా, హ్మ్. హ్మ్. ఎంత డైట్ చేసినా కూడా ఆ రెసిస్టెంట్ ఫ్యాట్ అన్నది పోదు. అవును. మోస్ట్ కామన్ ఏరియాస్ మీరు చెప్పినట్టే హ్మ్. లోవర్ పార్ట్‌లో అయితే లేటరల్ పార్ట్స్ అంటాము హ్మ్. దాన్ని. ఆహ్, దాన్ని అది తర్వాత లవ్ హ్యాండిల్స్ అంటాం అబ్డోమెన్‌లో. యాహ్! అవును. ఇలాంటివి రెసిస్టెంట్ ఫ్యాట్ ఉంటాయి. హుహు. లేటరల్ హిప్స్, బటక్స్, లోవర్ హ్మ్. పార్ట్ ఆఫ్ ద అబ్డోమెన్ ఓకే. అలాగే ఆర్మ్స్ ఉంటాయి కొంతమందికి రెసిస్టెంట్ ఫ్యాట్. చాలా లావుగా ఉంటాయి. హుహు. అండ్ వాళ్ళు మిగతా బాడీ అంతా ఎంత సన్నగా ప్రపోర్షనేట్‌గా ఉన్నా కూడా ఆ పార్ట్ మాత్రం లావుగా కనిపించొచ్చు. అండ్ దెన్ ఓకే. యాస్ యూ సెడ్ హ్మ్. సబ్‌మెంటల్ ఇక్కడ హ్మ్. హ్మ్. కూడా ఫ్యాట్ ఉంటది కొంతమందికి. సో, ఓకే. ఇలాంటి ఏరియాస్ అన్నీ టార్గెటెడ్‌గా మనం కొన్ని ప్రొసీజర్స్ చేసుకొని దాన్ని కాంటూర్ చేయొచ్చు. దాన్నే బాడీ కాంటూరింగ్ అంటారు. హుహు. సో నైస్ గదా! అంటే యాహ్! కొంతమంది పాపం ఎంత జిమ్ చేసినా గూడా స్టిల్ వాళ్ళ కాన్ఫిడెన్స్‌ని అసలు గెయిన్ చేయలేరు. బికాజ్ ఐ హావ్ సీన్ మై ఫ్రెండ్స్ అనమాట. వాళ్ళు ఎంత జిమ్ చేసినా ఆ డబుల్ చిన్ ఏదైతే ఉంటదో ఫేషియల్ ఎక్సర్‌సైజెస్ కూడా చేసినప్పటికి దే కాంట్ సీ దట్ రిజల్ట్స్. సో యెస్. దిస్ మైట్ కరెక్ట్. హెల్ప్ దెమ్ గదా! వెల్ డెఫినైట్‌లీ. మీరు ఏ విధంగా డిసైడ్ చేస్తారు? ఈ పలానా పర్సన్‌కి ఆర్ పేషెంట్‌కి మనం సర్జరీ చేస్తే బెటరా? లేదా లైఫ్ స్టైల్ కరెక్షన్ చేస్తే బెటరా అని చెప్పి? సో, కొంతమందికేంటంటే వాళ్ళు ఆల్రెడీ మనం వచ్చిన వెంటనే వెయిట్ అది చెక్ చేస్తాం. అండ్ హ్మ్. BMI కూడా చూస్తాం. హ్మ్. సో, దాన్ని బట్టి టార్గెటెడ్‌గా వాళ్ళ హైట్‌కి ఇంత వెయిట్ ఉండొచ్చు అని ఉంటది. హ్మ్. అలాంటప్పుడు వాళ్ళు ఆ రేంజ్‌లో ఉంటే హ్మ్. BMI. సో, అప్పుడు మనం వాళ్ళకి జస్ట్ ఫిట్‌నెస్ గోల్స్, లైఫ్ స్టైల్ చేంజెస్ అండ్ హెల్త్ రిలేటెడ్ డైటీషియన్ కన్సల్టేషన్ అలా ఇస్తాము. దాంతోటి వాళ్ళు వెయిట్ లాస్ అవ్వచ్చని చెప్తాం. హ్మ్. కొన్ని కొన్ని సార్లు ఇవన్నీ పర్ఫెక్ట్‌గా ఉన్నా కూడా కొన్ని చోట్ల బల్జెస్ ఉండొచ్చు. ఫర్ హ్మ్. సపోజ్ ఆ లవ్ హ్యాండిల్స్ అబ్డోమెన్‌లో లేటరల్ పార్ట్ బల్జ్ ఉంది నాకు అని హ్మ్. కొంతమందొస్తారు. కొంతమంది గ్రేటర్ ట్రొకాంటర్ దగ్గర మోస్ట్ కామన్ హ్మ్. ఇది అది రావచ్చు. సో, అలాంటి వాళ్ళకి ఏం చేస్తామంటే లైపోసక్షన్ అడ్వైస్ చేస్తాం. హుహు. లైపోసక్షన్ ఏంటంటే చిన్న చిన్న హోల్స్ ద్వారా క్యాన్యులాస్ పంపించి ఫ్యాట్ సక్షన్ చేసి రిమూవ్ చేస్తాం. హ్మ్. హ్మ్. సో, ఆ పర్టిక్యులర్ ఏరియాలో రెసిస్టెంట్ ఫ్యాట్ డిపాజిట్స్ ఏదైతే ఉంటాయో దాన్ని తీసేస్తాం కాబట్టి అది ఫ్లాట్ అవుతది. సో, ఓకే. అకార్డింగ్‌లీ మనం కాంటూర్ చేసుకోవచ్చనమాట. అంటే హుహు. టు మేక్ దెమ్ మోర్ అపీలింగ్, ప్రపోర్షనేట్. సో, కొన్ని క్లోథింగ్స్‌లో వాళ్ళకి డిస్కంఫర్ట్ లేకుండా ఉంటది కాబట్టి వాళ్ళ కాన్ఫిడెన్స్ పెరుగుతది. ఓకే. సిన్స్ మనం లైపోసెక్షన్ గురించి మాట్లాడినాం కాబట్టి, ఎందుకు కొంతమందికి వెయిట్ లాస్ అయినా కూడా ఆ సర్టెన్ ఏరియా ఆర్ పోర్షన్‌లో మళ్ళీ మళ్ళీ రీగెయిన్ అవుతా ఉంటది ఫ్యాట్?
నార్మల్‌గా ఏంటంటే లైపోసక్షన్‌లో మనం ఏం చేస్తాము, ఒక క్యాన్‌లా చేసి ఆ ఫ్యాట్‌ని యాస్పిరేట్ చేసి తీసేస్తాం. సో, ఆ ఏరియాలో లైపోసక్షన్ చేసిన ఏరియాలో మనం ఫ్యాట్ డిపాజిట్ యూజువల్‌గా చూడం. అక్కడ పెరగదు. అదే ఓకే. మేము అందరికీ చెప్తూ ఉంటాం. ఫర్ సపోజ్ మేము లైపోసక్షన్ చేశామా అనుకోండి, హ్మ్. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏమో వాళ్ళు కనీసం హ్మ్. వెయిట్ తగ్గకపోయినా పర్లేదు కానీ స్టేబుల్ వెయిట్‌లో ఉండాలి. అంటే వాళ్ళు ఉన్న వెయిట్‌కి అదే స్టెబిలిటీ మెయింటైన్ చేస్తే రిజల్ట్స్ విల్ బి లాంగ్ లాస్టింగ్. ఓకే. అదే వాళ్ళు మళ్ళీ వెయిట్ గెయిన్ అవుతూ ఉన్నారనుకోండి, హ్మ్. 1, 2 కేజీస్ కాదు. హ్మ్. ఫర్ సపోజ్ 5 కేజీస్, 6 కేజీస్, 10 కేజీస్ అలా ఎక్కువ గెయిన్ అవుతూ ఉంటే హ్మ్. మరి అక్కడ డిపాజిట్ అవ్వదు ఫ్యాట్. బికాజ్ మనం ఫ్యాట్ సెల్స్ అని డిస్ట్రక్ట్ చేసేసాం. సో, ఓకే. వేరే ఏరియాస్ అంటే హ్మ్. అబ్నార్మల్ ఏరియాస్‌లో ఫ్యాట్ డిపాజిట్ అవుద్ది. బికాజ్ హుహు. వాళ్ళు మళ్ళీ వెయిట్ గెయిన్ అయ్యారు కాబట్టి. హుహు. సో, ఈ మా లైపోసక్షన్ పేషెంట్స్‌కి మేమేం చెప్తామంటే యూజువల్లీ ఒక స్టేబుల్ వెయిట్‌ని అట్‌లీస్ట్ తగ్గకపోయినా ఆ హ్మ్. స్టేబుల్ వెయిట్‌ని మెయింటైన్ చేయమని చెప్తాం. త్రూ గుడ్ డైట్ అండ్ ఫిట్‌నెస్ ప్రోగ్రామ్స్ చేస్తే వాళ్ళు చేయించుకున్నందుకు ఆ రిజల్ట్స్ పర్మనెంట్‌గా లాంగ్ లాస్టింగ్‌గా ఉంటాయి. దాన్ని మెయింటైన్ చేయాలి మెయింటైన్ బేసిక్‌గా. చేయాలి. కరెక్ట్. ఓకే. సో, మీరు మీ దగ్గరికి పేషెంట్స్ వచ్చినప్పుడు మీరు వినే బిగ్గెస్ట్ మిత్స్ ఏంటి ఈ లైపోసెక్షన్ విషయంలో? మోస్ట్ కామన్‌లీ లైపోసక్షన్‌కి చాలా బ్యాడ్ నేమ్ ఉంది హ్మ్. పబ్లిక్‌లో. సో, నేను చనిపోతానా అని ఫస్ట్ అడుగుతారు ఓహ్ మై లైపోసక్షన్ గాడ్! ఆ! చేయించుకుంటే. హ్మ్. ఓకే. సో, ఇప్పుడు దాంట్లో చాలా 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 రేర్‌గా జరిగే కాంప్లికేషన్‌ని వాళ్ళు ఫస్ట్ అడుగుతారు. హ్మ్. విచ్ ఈస్ నాట్ కరెక్ట్. లైపోసక్షన్‌కి ఒక స్టాండర్డ్స్ ఉంటాయి. హ్మ్. కొన్ని అప్రూవ్డ్ లెవెల్స్‌లో అంటే కొంతమంది పేషెంట్స్‌లోనే చేయొచ్చు. అంటే స్టేబుల్ వెయిట్. వాళ్ళు వెయిట్ లాస్ కోసం ట్రై చేసే వాళ్ళ కోసం లైపోసక్షన్ కాదు. ఇట్ హ్మ్. ఈస్ అ కాంటూరింగ్ ప్రొసీజర్. అంటే హ్మ్. లైపోస్కల్ప్చర్. బాడీని ప్రపోర్షనేట్‌గా కాంటూర్ చేయడానికే వాడాలి. ఇట్ ఈస్ నాట్ అ వెయిట్ లాస్ ప్రొసీజర్. సో, హుహు. వెయిట్ లాస్ అడిగే వాళ్ళకి మెగా లైపోసక్షన్ అని హెవీగా చాలా లీటర్స్ ఆఫ్ లైపోసక్షన్ చేయడం కరెక్ట్ కాదు. మన హుహు. బాడీలో వాళ్ళ బాడీ వెయిట్‌ని బట్టి 10% ఆఫ్ ద బాడీ వెయిట్‌ని సేఫ్‌గా లైపోసక్షన్ చేసుకోవచ్చు. సో, ఓకే. బట్ మనకిప్పుడొచ్చే కొత్త కొత్త పరికరాలతో ఇంకా సేఫ్‌గా మల్టిపుల్ ఏరియాస్‌ని టార్గెట్ చేసుకుంటూ సేఫ్ లిమిట్స్‌లో లైపోసక్షన్ ఎప్పుడైనా చేస్తే హ్మ్. ఇట్ ఈస్ వెరీ గుడ్ ప్రొసీజర్. హ్మ్. దానికి బ్యాడ్ నేమ్ ఎప్పుడొచ్చింది అంటే సర్టిఫైడ్ డాక్టర్స్ అంటే బోర్డ్ సర్టిఫైడ్ ప్లాస్టిక్ సర్జన్ చేయకపోవడం వల్ల, హ్మ్. సరిగ్గా తెలియని వాళ్ళు ప్రొసీజర్‌ని అటెంప్ట్ చేయడం వల్ల, ఇలాంటి హ్మ్. వాళ్ళల్లో జరిగిన కాంప్లికేషన్స్‌ని హైలైట్ చేస్తున్నారు. హ్మ్. నిజంగానే ప్లాస్టిక్ సర్జన్ దగ్గర చేయించుకున్నప్పుడు కొన్ని కాంప్లికేషన్స్ రావనే కాదు. హ్మ్. కొంతమందిలో కొన్ని రావచ్చు. బట్ దే విల్ బి డెల్ట్ విత్. చాలా కేర్‌ఫుల్‌గా దాన్ని ట్రీట్ చేసి వాళ్ళు హీల్ అయ్యేదాకా మేమే బాధ్యత తీసుకున్నాం. సో, ఓకే. లైపోసక్షన్ ఈస్ అ సేఫ్ ప్రొసీజర్ వెన్ డన్ అండర్ గుడ్ సర్జన్ అండ్ గుడ్ సర్కమ్‌స్టాన్సెస్. ఓకే. ఓకే. హ్మ్. సో, దేర్ ఆర్ లాట్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఇన్వాల్వ్డ్ గదా! యెస్. సింపుల్‌గా మనం ఎక్కడో జరిగిన ఒక కేస్‌ని తీసుకొని యెస్. భయపడిపోయి చాలా యెస్. బ్యాడ్ నేమ్ అయితే డెఫినైట్‌లీ వచ్చింది. వచ్చింది. బికాజ్ ఆ! దాని మీనింగ్ ఏంటో గూడా నాకు తెలియక ముందు ఐ హావ్ సీన్ అన్ ఇంటర్వ్యూ అనమాట. అవును. అందులో ఎన్టీఆర్ గారు లైపోసెక్షన్ గురించి చెప్తే మీరు చేసుకున్నారా? మీరు చేసుకున్నారా? అని చాలా టెన్షన్‌గా అడుగుతారనమాట ఆ! ఆ! ఇంటర్వ్యూయర్. ఆ! సో, మేబీ అది అంత డేంజరస్సా అని చెప్పేసి అనిపిచ్చుండే. సో, యాక్చువల్లీ లైపోసక్షన్‌ని అంత ఎక్కువ చూపించినంత డేంజరస్ ప్రొసీజర్ హ్మ్. కాదు. ఇట్ ఈస్ అ బోర్డ్ సర్టిఫైడ్ ప్రొసీజర్ అప్రూవ్డ్. దాంట్లో ఇప్పుడు న్యూవర్ ఇన్నోవేషన్స్ వల్ల మనకి చాలా కొత్త కొత్త ఇన్‌స్ట్రుమెంట్స్ వచ్చాయి లైపోసక్షన్‌లో. హుహు. వాటి వల్ల ఇంకా సేఫ్టీ గైడ్‌లైన్స్ పెరిగాయి. అండ్ హ్మ్. పేషెంట్ రికవరీ కూడా చాలా ఫాస్ట్‌గా, పెయిన్‌లెస్‌గా, చాలా బెటర్‌గా అండ్ వెరీ గుడ్ రిజల్ట్స్ వస్తున్నాయి. బట్ నైస్. ఇండికేషన్స్ కరెక్ట్‌గా ఉండాలి. పేషెంట్ సెలక్షన్ కరెక్ట్‌గా ఉండాలి. అండ్ డాక్టర్ కరెక్ట్‌గా ఉండాలి. డెఫినైట్‌లీ. యాహ్! ఎవ్రీథింగ్ షుడ్ ఫాల్ ఇన్ రైట్ యెస్. ప్లేస్. అప్పుడు కరెక్ట్. కరెక్ట్. ఎవరైనా గూడా భయపడాల్సిన అవసరం లేదు. అవును. జస్ట్ వి కెన్ కన్సల్ట్ ఎ డాక్టర్. అది మనకి సెట్ అవుతుందా లేదా అని ఒక యెస్. ప్రాపర్ గైడెన్స్ ఉంటే వి కెన్ గో అహెడ్ సో, అంతే. ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్, ఈ సోషల్ ఫీడ్స్ వల్ల ఎవరు పడితే వాళ్ళు లైపోసక్షన్ గురించి మాట్లాడుతున్నారు. హ్మ్. అలా మాట్లాడినప్పుడు ఏమంటే పేషెంట్ అట్రాక్ట్ అయిపోయి ఎళ్ళిపోతున్నారు. అవును. అలా కాకుండా ఆ ఇన్‌స్టా ఫీడ్ చూసి నాకు లైపోసక్షన్ అవుతదా? లేదా? అని డిసైడ్ చేయకుండా ఒక ప్రాపర్ ప్లాస్టిక్ సర్జన్‌ని కలవడం వల్ల అసలు ఆ ప్రొసీజర్ మనకి సెట్ అవుతదా? లేదా? అంటే హ్మ్. ఇండికేటెడా? కాదా? అన్నది ఓన్లీ హ్మ్. సర్జన్ చెప్పగలరు. హ్మ్. అలాంటప్పుడు యూ కెన్ డిసైడ్ వెదర్ టు గో అహెడ్ ఆర్ నాట్. సో, యాహ్! మనం ఏదో చూసేసి భయపడిపోయి ఆపేసుకోకూడదు. అలా అని ఏదో చూసేసి నేను చేయించేసుకుంటానని కూడా అనుకోకూడదు. హ్మ్. హ్మ్. సర్జన్‌ని కలిస్తేనే కరెక్ట్ ఒపీనియన్ తెలుస్తది. ఎలాగో మనం అంత మనీ ఇన్వెస్ట్ చేయడానికెళ్తున్నప్పుడు
ఎందుకు వెనకడుగేయడం? జస్ట్ ఎళ్లి ఒక ప్రాపర్ గైడెన్స్ తీసుకుంటే కరెక్ట్. ఇంకా ప్రాపర్ క్లారిటీ అనేది వస్తది కదా! మనీ అన్నారు కాబట్టి చెప్తున్నాను. ఈ హ్మ్. మధ్య కాస్మెటిక్ ప్రొసీజర్స్‌లో చాలా మంది మనీని చూసుకొని ఎవరు తక్కువ చేస్తే వాళ్ళ దగ్గరికెళ్ళిపోదామని ట్రై చేస్తున్నారు. హ్మ్. బట్ దట్ ఈస్ నాట్ అట్ ఆల్ కరెక్ట్. హ్మ్. మీరు చూజ్ చేసుకున్నప్పుడు కూడా సర్జన్‌ని హ్మ్. మాకు ప్రతి ఒక్కళ్ళకి ఒక హ్మ్. నంబర్ ఉంటది. మాకు డిగ్రీస్ రిజిస్టర్ అయ్యి ఉంటాయి. ఓకే. తెలంగాణ మెడికల్ కౌన్సిల్‌లో మా నంబర్ కొడితే మాకు ఏం డిగ్రీస్ ఉన్నాయో తెలుస్తది. ఇప్పుడు హుహు. నేను ఎంఎస్, ఎంసీహెచ్ ప్లాస్టిక్ సర్జన్ అది మీరు ఎతుక్కుంటే తెలుస్తది. ఏ పేషెంట్‌ని ఎతకాలన్నా తెలుస్తది. హ్మ్. ఆర్ క్లినిక్‌కొచ్చినప్పుడు కూడా బయట డిస్‌ప్లే చేస్తాం ఆ నంబర్. హ్మ్. సో, అలా ప్లాస్టిక్ సర్జన్ దగ్గరికెళ్ళినప్పుడు మీకు హ్మ్. మంచి అడ్వైజే వస్తది. హ్మ్. మీరు చేయించుకోవాలనుకున్నా అది గుడ్. హ్మ్. లేదు అని కూడా వాళ్ళు చెప్పగలరు. ఓకే. అలా అని చెప్పి అండ్ ఇప్పుడు చాలా అఫోర్డబుల్ ప్రైసెస్‌లో అందరం చేస్తున్నాం. ఓన్లీ రిచ్‌కి కాదు, హ్మ్. యాక్టర్స్, యాక్ట్రెస్‌లే కాదు అందరికీ చేయొచ్చు ఈ సర్జరీస్ హ్మ్. అండ్ అఫోర్డబుల్ ప్రైసెస్‌లో చేస్తున్నాం. జస్ట్ బికాజ్ ప్రైస్ తక్కువుందని అన్‌క్వాలిఫైడ్ వాళ్ళ దగ్గర క్వాక్స్ దగ్గర అమ్మో! సర్జరీస్ చేయించుకోకూడదు. అదే లాంగ్ మెయిన్ టర్మ్ థింగ్. కాన్సిక్వెన్సెస్ ఉంటాయి అప్పుడు. ఆ! అది మన మెయిన్‌గా బాడీ బాడీ మీద విషయంలో కదా! కరెక్ట్. చిన్న కరెక్ట్. తేడా కొట్టినా లైఫ్ అవును. టైమ్ మనం రిగ్రెట్ ఫీల్ అవును. అవ్వాల్సొస్తది. అవును. సో సో, సెలక్షన్ హ్మ్. ఆఫ్ ఎ డాక్టర్ ఈస్ వెరీ డెఫినైట్లీ ఇంపార్టెంట్. ఇంపార్టెంట్ యెస్. అసలు. మనీ విషయంలో ఇక్కడ కాస్త అటు ఇటు కరెక్ట్. ఆలోచించే థింగ్ కరెక్ట్. కాదిది. వెన్ యూ డిసైడ్ యూ వాంట్ ఇట్ అవును. అంతే ఇంకా మనము హ్మ్. అడ్జస్ట్ అవ్వకూడదు ఎందులోని. కరెక్ట్. కరెక్ట్. కాంప్రమైజ్ అవ్వకూడదు కరెక్ట్. బేసిక్‌గా. కరెక్ట్. సో ఇది కూడా వన్ ఆఫ్ ద మితే కదా! ఇది సెలబ్రిటీస్‌కి అవును. వీళ్ళకే కామన్ అవును. పీపుల్ మనకి కాదు అని అవును. చెప్పి. అవును. సో లాంగ్ బ్యాక్ 10 ఇయర్స్ బ్యాక్ చెప్పండి డాక్టర్. ఇది ఎంత కామన్ ఉండే అండ్ ఇప్పుడు ఎంత కామన్ ఉంది? 10 ఇయర్స్ కంటే పోస్ట్ కోవిడ్ అని చెప్పొచ్చు. పోస్ట్ కోవిడ్‌లో చాలా రైజ్ ఇన్ కాస్మెటిక్ సర్జరీస్ చూస్తున్నాము. ఓకే. మోస్ట్ కామన్‌లీ ఫేస్ రిలేటెడ్ సర్జరీస్ ఎక్కువ. హ్మ్. దీంట్లో ఏంటి అంటే ఈ సోషల్ మీటింగ్స్ అన్నీ ఆన్‌లైన్ అవ్వడం వల్ల, ఆన్‌లైన్‌లో వాళ్ళ ఫేస్‌ని వాళ్ళు ఎక్కువ టైం చూసుకోవడం వల్ల, హ్మ్. చాలా చిన్న చిన్న మైనర్ డిఫెక్ట్స్ కూడా ఇప్పుడు పీపుల్ రికగ్నైజ్ చేసి ఫేషియల్ సర్జరీస్ కోసం ఎక్కువ వస్తున్నారు. కాన్షియస్ నోస్ అయ్యొచ్చు, అయిపోతున్నారు. యాహ్! లిప్స్ అవ్వచ్చు, హ్మ్. అండర్ ఐ ఫిల్లర్స్ అని ఆర్ ఫేషియల్ కాంటూరింగ్ అని చాలా హ్మ్. ప్రొసీజర్స్ ఉంటాయి. సో, ఇట్లాంటివన్నీ మోస్ట్ కామన్‌గా అడుగుతున్నారు. హ్మ్. సెకండ్ థింగ్ మేము డ్యూ టు సోషల్ మీడియా అయ్యుండొచ్చు. అవేర్‌నెస్ అన్నది పెరిగింది పీపుల్‌లో. అవును. సో, ఇప్పుడు రూరల్ ఏరియాస్ వాళ్ళు ఇంతకుముందు వుమెనే అనుకుందాం. బ్రెస్ట్ రిలేటెడ్ సర్జరీసో, టమ్మీ టక్కో ఇలాంటి వాటికి చాలా తక్కువ ఆప్ట్ చేసేవాళ్ళు. హ్మ్. ఇప్పుడు అంత రీచ్ ఉంది దానికి. హ్మ్. మోస్ట్ కామన్‌లీ ఇన్‌స్టా అయ్యుండొచ్చు. అది డెఫినైట్‌లీ. అంత రీచ్ ఉంది. అది పీపుల్ చూసి దీనివల్ల ఒక మంచి థింగ్ ఏంటంటే వాళ్ళకి అవేర్‌నెస్ వచ్చింది. హ్మ్. డాక్టర్‌ని కలవాలి అండ్ దీస్ ప్రొసీజర్స్ ఆర్ అవైలబుల్ టు అస్. ఇది హ్మ్. ఓన్లీ యాక్టర్స్, హై సోషల్ స్టేటస్ వాళ్ళే కాదు మనం కూడా చేయించుకుంటున్నాము అని. హ్మ్. సో, ఇలాంటి బేసిక్ ప్రొసీజర్స్ అందరూ వస్తున్నారు ఈ మధ్య. అన్ని డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ పీపుల్‌ని చూస్తున్నాం. హ్మ్. హ్మ్. ఇప్పుడు మీరు టమ్మీ టక్ గురించి అన్నారు కాబట్టి ఐ జస్ట్ వాంట్ ఆస్క్ అబౌట్ ఇట్. అసలు టమ్మీ టక్ అంటే ఏంటి? ఓకే. సో, టమ్మీ టక్ అన్నది చాలా కామన్‌గా వాడే హ్మ్. పదం మనము. హ్మ్. ఈ పోస్ట్ ప్రెగ్నెంట్ వుమెన్ హ్మ్. అయ్యుండొచ్చు ఆర్ మాసివ్ వెయిట్ లాస్ చాలా బరువు తగ్గిపోయిన వాళ్ళు. హ్మ్. ఇలాంటి వాటిల్లో ఎక్కువ పొట్ట హ్మ్. బల్జ్ నిల్చున్నప్పుడు బాగా లావుగా ఎత్తుగా ఉండడం, పడుకుంటే ఫ్లాట్ అయిపోవడం అన్నది కామన్‌గా వింటూ ఉంటాం. హ్మ్. ప్రెగ్నెన్సీని అకామిడేట్ చేయడం కోసం టమ్మీ ఫుల్‌గా పెరుగుతది. హ్మ్. తర్వాత డెలివరీ అయిపోయిన తర్వాత కొంతవరకు రిట్రాక్ట్ అవుతది. హ్మ్. కొంతమందికి ఆ రిట్రాక్షన్ అనేది పూర్తిగా జరగదు. హ్మ్. సో, వాళ్ళకి ఎక్సెస్ సాగీ స్కిన్ కిందకి ఇలా జారిపోతున్నట్టు ఉంటది. అది హ్మ్. ఒక్కొక్కసారి చాలా హ్యూజ్‌గా ఉంటది. ఓహ్ మై గాడ్! తర్వాత ఈ రిపీటెడ్ ప్రెగ్నెన్సీస్ వల్ల మన హ్మ్. మజిల్ అబ్డామెన్‌లో ఉన్న మజిల్‌కి టోన్ పోతది. హ్మ్. అందుకే అవి సెపరేట్ అయిపోతాయి. హ్మ్. సో, నిల్చున్నప్పుడు బల్జ్ వస్తది. పడుకున్నప్పుడు అది ఫ్లాట్ అయిపోతది. హ్మ్. ఇలాంటి వాళ్ళల్లో అండ్ ప్రెగ్నెన్సీ వల్ల కూడా చాలా ఫ్యాట్ డిపాజిట్స్ ఎక్కువ ఉండొచ్చు హుహు. అబ్డామెన్‌లో. చుట్టూ అబ్డామెన్ అవ్వచ్చు, లవ్ హ్యాండిల్స్ అవ్వచ్చు, అట్లాంటివి ఎక్కడైనా రావచ్చు. హ్మ్. అలాంటి కేసెస్‌లో టమ్మీ టక్ ప్రిఫర్డ్. టమ్మీ టక్‌లో ఏం చేస్తామంటే, ఏదైతే ఎక్సెస్ స్కిన్ కిందకి జారిపోతా ఉంటదో అదంతా రిమూవ్ చేస్తాం. హుహు. ఇంకొకటి లైపోసక్షన్. అంటే ఎక్కడెక్కడ అబ్‌నార్మల్ ఫ్యాట్ డిపాజిట్స్ ఉన్నాయో అవన్నీ లైపోసక్షన్ చేస్తాం. హ్మ్. ఈ మధ్య కాలంలో 360 డిగ్రీస్ అంటే అబ్డామెన్ ఫుల్ హ్మ్. చుట్టూతా కూడా లైపోసక్షన్ చేసి నైస్‌గా కాంటూర్ చేయడానికి చేస్తాం. ఓకే. దాంట్లో ఇంకొకటేంటంటే ఈ డైవారికేషన్ ఆఫ్ రెక్టే. ఏదైతే మజిల్ లూజ్ అయిపోయిందంటున్నానో హ్మ్. దాన్ని టైటన్ గూడా జేయొచ్చు. దానివల్ల హుహు. ఏంటంటే అనటామికల్‌గా గూడా దాన్ని కరెక్ట్ చేస్తున్నాం. హుహు. నిల్చున్నప్పుడు ఆ బల్జ్ అన్నది పోయి ఫ్లాట్‌గా వస్తది అబ్డామెన్. ఓకే. ఇవన్నీ చేసి అంబిలికస్‌ని కూడా హైయర్ పొజిషన్‌లో రీపొజిషన్ చేస్తాం. హుహు. ఇవన్నీ చేయడమే టమ్మీ టక్ అంటారు. ఓకే. ఓకే. హౌ గుడ్ గదా! అంటే ఆహ్, ఇంత చేంజ్ చేయొచ్చు యాక్చువల్లీ యెస్. ఇలాగా.
యెస్. నైస్. నైస్. అండ్ ఫర్ మీ నేను బ్రెస్ట్ అండ్ బాడీ కాంటూరింగ్ ఎక్కువ చేస్తాను. అండ్ దాంట్లో టమ్మీ టక్ అన్నది చాలా గ్రాటిఫైయింగ్ రిజల్ట్స్ ఉంటాయి. హుహు. వుమెన్‌కి వాళ్ళ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ రీగెయిన్ చేయడంలో కానీ, హ్మ్. అండ్ వాళ్ళ ప్రీ ప్రెగ్నెంట్ స్టేట్ రీగెయిన్ చేయడంలో చాలా హెల్ప్ చేస్తది. హ్మ్. అండ్ విజిబుల్ రిజల్ట్స్ ఉంటాయి. ఓకే. ఓకే. అండ్ వన్ మోర్ థింగ్ ఇప్పుడు ఓకే. విజిబుల్ రిజల్ట్స్ అన్నారు గదా! ఎంత డ్యూరేషన్ తర్వాత వాళ్ళు ఆ రిజల్ట్‌ని ఫీల్ యాహ్! అవ్వగలుగుతారు? ఇట్స్ ద సేమ్. మనం లైపోసక్షన్‌లో అనుకున్నట్టే వీళ్ళు కూడా స్టేబుల్ వెయిట్ అంటే హ్మ్. ఉన్న వెయిట్‌ని అలా మెయింటైన్ చేస్తే రిజల్ట్స్ విల్ బి లాంగ్ లాస్టింగ్. హ్మ్. ఎందుకంటే మజిల్ రిపేర్ చేసిన తర్వాత అనటామికల్‌గా కరెక్ట్ అయిపోద్ది. హ్మ్. ఎక్సెస్ స్కిన్ కూడా తీసేసాం. హ్మ్. అండ్ ఫ్యాట్ డిపాజిట్స్ కూడా మనం లైపోసక్షన్ చేసి తీసేసాం. హ్మ్. సో దే విల్ గెట్ అ వెరీ నైస్ కాంటూర్. ఆ ఓకే. కాంటూర్‌ని మెయింటైన్ చేసుకొని గుడ్ డైట్ అండ్ ఫిట్‌నెస్ కంటిన్యూ చేస్తూ ఉంటే ద రిజల్ట్స్ విల్ బి లాంగ్ లాస్టింగ్. అంటే ఇది వన్ టైమ్‌లో అయిపోయేదా? లేకపోతే సిట్టింగ్స్ ఉంటాయా? సెషన్స్ ఉంటాయా? యాహ్! ఎలాగా? సో టమ్మీ టక్ అని ఇప్పుడు చెప్పిన ఈ ప్రొసీజర్ అన్నది ఏదైతే స్కిన్ ఎక్సిషన్, లైపోసక్షన్, హ్మ్. 360 డిగ్రీ లైపోసక్షన్ అండ్ అంబిలికల్ రీపోజిషన్ ఇదంతా ఒక స్టేజ్‌లోనే చేయొచ్చు. హుహు. ఇది టమ్మీ టక్ అంటాం. సో ఇప్పుడు మీరు అడిగిన స్టేజెస్ అంటే ఈ మధ్య కాలంలో డ్యూ టు ఇన్నోవేషన్స్ ఇన్ అనస్థీషియా అవ్వచ్చు, ఇన్ ద ప్రొసీజర్ ఇట్‌సెల్ఫ్ మనం మామీ మేకోవర్ అని వింటున్నాం. హ్మ్. ఈ మామీ మేకోవర్ అనేది చాలా పాపులర్ టర్మ్ అయిపోయింది. హ్మ్. దీంట్లో మనం ఏం చేస్తామంటే ఈ టమ్మీ టక్‌తో పాటు ఇంకేదైనా సర్జరీస్ హ్మ్. వాళ్ళకి కావాలంటే హ్మ్. అంటే పోస్ట్ ప్రెగ్నెన్సీ వాళ్ళు హ్మ్. ప్రీ ప్రెగ్నెంట్ స్టేట్‌కెళ్ళడానికి హ్మ్. మేబీ మోర్ దాన్ 1 సర్జరీ కావాల్సొస్తది వాళ్ళకి. ఓకే. సపోజ్ కొంతమందికి అబ్డామిన్, కొంతమందికి బ్రెస్ట్ సాగి ఉండొచ్చు. హ్మ్. కొంతమందికి బ్రెస్ట్ డీఫ్లేట్ అయిపోవచ్చు. హ్మ్. కొంతమందికి హ్యూజ్ బ్రెస్ట్ ఉండొచ్చు. హ్మ్. సో ఇలాంటి వాళ్ళలో బ్రెస్ట్ సర్జరీ కలపొచ్చు. హ్మ్. టమ్మీ టక్ విత్ బ్రెస్ట్ సర్జరీ కలిపామనుకోండి. సో హ్మ్. దట్ ఈస్ కాల్డ్ మామీ మేకర్. సో మోర్ హుహు. దాన్ 1 ప్రొసీజర్ టు హ్మ్. గెట్ బ్యాక్ టు నార్మల్ అంటే ప్రీ ప్రెగ్నెంట్ స్టేట్‌కి తేడానికి కాంబినేషన్‌లో అండ్ అగైన్ హ్మ్. ఇన్ సేఫ్ లిమిట్స్ ఓకే. చెయ్యొచ్చు అనుకున్నప్పుడు కలుపుతామనమాట. హ్మ్. దీంతో పాటే ఇంకా చాలా సర్జరీలుంటాయి. లైక్ హ్మ్. లైపోసక్షన్ కలపొచ్చు. వేరే పార్ట్స్‌లో హ్మ్. లైపోసక్షన్ అండ్ జెనైటల్ సర్జరీ కూడా వెజనోప్లాస్టీ, లేబియల్ ప్లాస్టీ అని చేయించుకుంటారు. సో హ్మ్. ఇవన్నీ కలిపి ఒకే సర్జరీలో చేస్తే అండ్ అగైన్ వితిన్ సేఫ్ లిమిట్స్. హ్మ్. దాన్నే మామీ మేకోవర్ అంటాం. ఓకే. సో బేసిక్‌గా ఇది ఒక కంప్లీట్ ప్యాకేజ్ లాగా. ఆ! 1 ఆర్ 2 సర్జరీస్ ఉంటే వి కాల్ ఇట్ యాస్ మమ్మీ కలపచ్చు. మేకోవర్. యాహ్! ఓకే. ఇది మనం పేషెంట్‌కి ఇండివిడ్యువలైజ్ చేస్తా కరెక్ట్. ఉంటామా కరెక్ట్. ట్రీట్మెంట్స్? ఇప్పుడు టమ్మీ టక్ అందరికీ అవసరం ఉండకపోవచ్చు. కొంతమందికి టమ్మీ టక్ కావాలి. హ్మ్. కొంతమందికి అబ్డామినల్ టోన్ బానే ఉంటది. వాళ్ళలో హ్మ్. డైవర్కేషన్ ఆఫ్ రెక్టే ఉండదు. స్కిన్ టోన్ బావుంది. హ్మ్. అప్పుడు లైపోసక్షన్ చేస్తే సరిపోద్ది అనిపిస్తే వాళ్ళకి లైపోసక్షనే చేస్తాం. సో హ్మ్. అందరికీ ఒకే ప్రొసీజర్ లాగుండదు. కస్టమైజ్డ్‌గా చేయాలి. హ్మ్. మామీ హ్మ్. మేకోవర్‌లో కూడా ఇవే ప్రొసీజర్స్ అని ఏమీ లేవు. హ్మ్. కొంతమందికి టమ్మీ టక్ విత్ లైపోసక్షన్, కొంతమందికి టమ్మీ టక్ విత్ బ్రెస్ట్ లిఫ్ట్, మాస్టోపెక్సీ హ్మ్. ఆర్ కొంతమందికి ఆగ్మెంటేషన్, బ్రెస్ట్ హ్మ్. ఇంప్లాంట్స్ పెడతాం. హ్మ్. కొంతమందికి ఓన్లీ టమ్మీ టక్ విత్ వెజనోప్లాస్టీ. అలా హ్మ్. ఎవరికి ఏ రిక్వైర్మెంట్ ఉంటే దాన్ని బట్టి చేయొచ్చు. ఇండివిడ్యుయల్‌గా మనం అనాలిసిస్ కస్టమైజ్ కంప్లీట్‌గా చేయాలి. చేసే మనం యెస్. డిసైడ్ చేస్తాము. ఏమైనా మిస్‌కన్సెప్షన్స్ మీరు వింటూ ఉంటారా ఈ మమ్మీ మేకోవర్ విషయంలో? అంటే యూజువల్‌గా కాస్మెటిక్ సర్జరీస్ ఎలెక్టివ్ కదా! ఆహ్, మోస్ట్‌లీ పేషెంట్‌కొచ్చే డౌట్ కంటే వాళ్ళు మా దగ్గరికి రావడానికే వాళ్ళు చాలా జర్నీ చేసి ఉండాలి. అవును. బికాజ్ పక్కన ఫ్రెండ్స్ అవ్వచ్చు, రిలేటివ్స్ అవ్వచ్చు, హ్మ్. కాస్మెటిక్ సర్జరీ నా థాట్ ప్రాసెస్‌లో ఉంది అని ఎవరో ఒకళ్ళతో డిస్కస్ చేస్తాం. మోస్ట్ హ్మ్. కామన్‌లీ ఫ్రెండ్స్ ఆర్ క్లోజ్ రిలేటివ్స్. డెఫినైట్‌లీ. వాళ్ళు వెంటనే ఫస్ట్ అనేది ఎందుకు నీకు అవసరమా? అది ఓన్లీ సినిమా వాళ్ళు చేయించుకుంటారు. చాలా హ్మ్. రిస్కులుంటాయి. సో, ఏదైతే ఆ బ్యారియర్ ఉంటదో అది బ్యాక్ ఆఫ్ ద మైండ్ ఉండిపోతది. అవునవును. సో, అది దాటి మన కన్సల్టేషన్‌కొచ్చారంటేనే వాళ్ళు ఒక బిగ్ స్టెప్ తీసుకున్నట్టు. హ్మ్. సో, కన్సల్టేషన్‌లో నేను ఈ మిస్‌కన్సెప్షన్స్ ఏమన్నా ఉంటే ముందే చెప్తాను. హ్మ్. ఒకటి ప్రొసీజర్ నీ కోసం చేయించుకోవాలి. హ్మ్. ఎవరో అడిగారనో చేయించుకోకూడదు. వాళ్ళు వద్దన్నారని కూడా మానేయం. హ్మ్. నీకసలు ఇండికేటెడా? కాదా? ఇండికేటెడ్ అయితే చెయ్యొచ్చా? లేదా? హ్మ్. ఈజ్ ఇట్ సేఫ్ ఫర్ యూ ఆర్ నాట్? హ్మ్. సో, అలాంటివన్నీ డిస్కస్ చేస్తాం గదా! అప్పుడే నేను జెప్తాను. పక్కన వాళ్ళు అడిగారనో కొంతమంది కామన్‌గా నోస్ గురించి కామెంట్ చేసాం. నోస్ పెద్దదుందనో, చిన్నదుందనో, హ్మ్. ఫోటోలో ఎలా కనిపిస్తుందని ఎవరో అనుంటారు. హ్మ్. అలా వస్తారు. హ్మ్. ఆహ్, వాళ్ళకేంటంటే రియలిస్టిక్ ఎక్స్‌పెక్టేషన్స్ ఉండవు. హ్మ్. ఏదో ఫోటో చూపిచ్చి ఎవరో హీరోయిన్ లాగానో అలా తయారు చేయమంట. అది వి కెనాట్. హ్మ్. సో, ఉన్న దానిలోంచి బెటర్‌మెంట్. హ్మ్. ఐ హ్మ్. సే ప్లాస్టిక్ సర్జరీ అంటే ఏంటంటే ఎసిమెట్రీస్. హ్మ్. పక్కకున్న నోస్ ఆర్ బాగా బల్కీగా ఉన్న నోస్ హ్మ్. అలాంటివి సెంటర్ చేయడము, కరెక్ట్ చేసి సిమెట్రీ క్రియేట్ చేయడం. హ్మ్. నియర్ నార్మల్ హ్మ్. అండ్ బ్యూటిఫుల్ హ్మ్. ఇలా క్రియేట్ చేయొచ్చు. బట్
ఎవరో ఫేస్ లాగానో, ఎవరో ముక్కులో మాత్రం క్రియేట్ సో, యూజువల్లీ అన్‌రియలిస్టిక్ ఎక్స్‌పెక్టేషన్స్ అన్నది రెప్లికేట్ చేయమని అడగడము. కామన్‌గా అడుగుతూ ఉంటారు. ఇంకోటి బయాస్డ్ ఒపీనియన్స్ వాళ్ళ ఫ్రెండ్స్, రిలేటివ్స్ అడిగితే వచ్చామని అలాంటివి. అవి యూజువల్లీ నేను ఫస్ట్ కన్సల్టేషన్‌లో ఐ కెన్ గెస్ అండ్ దెన్ వాళ్ళతో డిస్కస్ చేస్తే బాగా అర్థమవుతది. యాహ్! అండ్ అప్రిషియేట్ దెమ్. ఎందుకంటే అవన్నీ తట్టుకొని గూడా మన దగ్గరికి కన్సల్టేషన్‌కొచ్చారు అంటే వాళ్ళు విల్ పవర్ ఉన్నవాళ్ళు. అండ్ ఫర్ దెమ్ మనం రైట్ చాయిస్, రైట్ డెసిషన్. అండ్ ఐ ఆల్వేస్ హెల్ప్ దెమ్ ఇన్ గివింగ్ ఎ రైట్ చాయిస్. డెఫినెట్‌లీ. ఎందుకనంటే ఎవరెవరో వచ్చి చెప్పడం వల్ల ఎలా తెలుస్తది ఏది రైట్, ఏది కరెక్ట్. రాంగ్ అని కరెక్ట్. చెప్పేసి. కరెక్ట్. ఇప్పుడు బోర్డ్ సర్టిఫైడ్ ప్రొఫెషనల్స్ ఉంటారు. డాక్టర్స్ ఒక నంబర్ ఉంటది. అది సెర్చ్ చేస్తే ఇలా వస్తది అని ఎలా తెలుస్తది మాకు? డెఫినెట్‌లీ అవును. తెలీదు అవును. కదా! అవును. మీరెవరైతే అందులో ఏమంటారు సర్టిఫైడ్ ఉన్నారో వాళ్ళు యెస్. కెమెరా ముందొచ్చి మాట్లాడితే ఈరోజు నాకు తెలిసింది. కరెక్ట్. ఇది రిలీజ్ అయ్యాక ఇంకొంతమందికి తెలుస్తది. కరెక్ట్. సో, డెఫినెట్‌లీ మీరు ముందుకొచ్చి మాట్లాడడం అనేది అవేర్‌నెస్ క్రియేట్ చేయడానికి ఒక యెస్. కీ రోల్ అయితే పక్కా ప్లే అవును. చేస్తది. కరెక్ట్. డెఫినెట్‌లీ. సో, నైస్ టాకింగ్ టు యూ డాక్టర్. సేమ్ నెక్స్ట్ హియర్. టైమ్ మళ్ళీ కలుద్దాం. యాహ్! యాహ్! ష్యూర్. అంటిల్ దెన్ టేక్ కేర్. బై. యూ టూ.